नमस्कार। अब हम पहले वीडियो में विषय प्रवेश लेखक का परिचय तक सीख लिए हैं और अब इस वीडियो में विषय प्रवेश और पाठ का सारांश सीखेंगे। देखिए आपकी पाठ्य पुस्तक विषय प्रवेश। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। इनके रूप हर भारतीय में समाये हुए हैं। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है। प्राचीन काल से ही చాలా ప్రాచీన కాలం నుండి కూడా ఓల్డెన్ డేస్ నుంచి కూడా नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। नैतिक मूल्य माने मोरल वैल्यूज। ఈ నైతిక మూల్య మోరల్ వాల్యూస్ అనేవి నైతికమైనటువంటి విలువలు అనేవి మన భారతీయుడి యొక్క జీవితాన్ని ప్రతిబింబింపజేస్తూ ఉన్నాయి। ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయే హుయే హై। ఇన్ని యొక్క ప్రతి రూపం కూడా రూపాలన్నీ నైతిక విలువలు అనేవి ప్రతి భారతీయునిలో కూడా ఇమిడిపోయి ఉన్నాయి। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं। మనం మన పెద్దవాళ్ళని వయో వృద్ధుల్ని మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని వృద్ధుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం। జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై। అదే ఈ కథలో మనకి ఇక్కడ చూపించబడింది। చూడండి మన నైతిక ప్రత్యయ క్యా హై ఇక్। ప్రత్యయం అంటే ఏంటి? ఏదైనా ఒక శబ్దానికి చివర వేరొక శబ్దాంశాన్ని చేరిస్తే దాని మీనింగ్ లో మార్పు వస్తే ఆ లాస్ట్ చేర్చిన దాన్ని ప్రత్యయ అంటాం, సఫిక్స్। అలాగే సఫిక్స్ ప్రిఫిక్స్ ఉన్నాయి కదా మనకి ఇంగ్లీష్ లో, అలాగే ఇక్కడ ఉపసర్గ ప్రత్యయం। ఏదైనా ఒక శబ్దానికి ముందు వేరొక శబ్దాంశాన్ని చేరిస్తే దాని మీనింగ్ లో మార్పు వస్తే ఆ ముందు చేర్చిన దాన్ని ఉపసర్గ అంటాం। ప్రత్యయము లాస్ట్ లో ఉంటుంది, అదే ఉపసర్గ అనేది ముందు చేస్తాం। భారతీయ भारतीय प्रत्यय क्या है ईय। पाठ का सारांश देखिए। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभात। वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। ईदगाह जाने की तैयारियां हो रही हैं। रमजान के पूरे 30 रोजों के बाद మనం ఈద్ ఎప్పుడు జరుపుకుంటాం? రంజాన్ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకుంటాము? ముస్లిమాన్ క్యాలెండర్ లో 9th మంత్ రంజాన్। ఆ రంజాన్ మంత్ మొత్తం కూడా ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు 30 డేస్ కూడా వాళ్ళు రోజా రక్తే హై, ఉపవాసం ఉంటారు। ఉపవాసం ఉండి ఆ తర్వాత 10th మంత్ షవ్వాల్, ఆ 10th మంత్ నా ఫస్ట్ రోజున అందరూ కూడా ఈ రంజాన్ ఫెస్టివల్ ని జరుపుకుంటారు। ఆ రోజున అందరూ ఈద్గాహ్కి వెళ్ళి అక్కడ నమాజ్ కంప్లీట్ చేసుకొని తర్వాత పాయసం అవి చేసుకొని ఆ పండుగని జరుపుకుంటారు అన్నమాట। సో రంజాన్ యొక్క పూర్తి 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆజ్ ఈద్ ఆయి హై, నేడు పండుగ వచ్చింది। కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్। ప్రభాత్ ప్రభాత్ का अर्थ क्या है? సబేరా, ఎర్లీ మార్నింగ్। ఎంత మార్నింగ్ ఎలా ఉంది ఆ పండుగ రోజు ఈద్ రోజున అంటే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత మనోహరంగా ఉంది। వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై, చెట్ల మీద ఒక విచిత్రమైనటువంటి ఆ హరియాలి గ్రీనరీ వ్యాపించి ఉంది। ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక హై, ఇక పొలాలు చూస్తే ఆ పొలాల్లో ఒక కాంతివంతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రమణీయత ఉంది। ఆసమాన పర్ కుచ్ అజీబ్ లాలిమా హై, ఇక ఆసమాన్ అంటే స్కై, ఆకాశం। ఆకాశంలో కొంత విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి లాలిమా రెడ్డిష్ గా ఉంది। ఆకాశం అంతా కూడా పొద్దున్నే రెడ్డిష్ గా ఉంది। ఆజ్ కా సూర్య దేఖో, ఈ రోజు సూర్యుని చూడు। కితనా ప్యారా, కితనా శీతల హై, ఎంత ప్రియంగా ఎంత చల్లగా ఉన్నాడు।
मानो संसार को ईद की बधाई दे रहा है। ఎలా ఉన్నారు, ప్రపంచానికి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాడు అన్నట్లుగా ఉన్నారు। इस अनुच्छेद में हमें ईद के दिन प्रकृति चित्रण किया गया, प्रकृति चित्रण का वर्णन किया। ईद के दिन कैसा है, ईद के दिन सवेरा सुबह कितना मनोहर और सुहावना होता है। प्रभात कैसा है, मनोहर और सुहावना है, और वृक्षों पर अजीब हरियाली है, खेतों में अजीब रौनक है, और आसमान पर कुछ अजीब लालिमा है। सूर्य भी कैसे है, शीतल और प्यारा है। सूर्य भी उस दिन के सूर्य कैसा है, प्यारा और शीतल है। कैसे लगता है, सूरज ईद की संसार को ईद की बधाई दे रहा है, ప్రపంచానికి ఈద్ శుభాకాంక్షలు ఇస్తున్నాడు అన్నట్లుగా మనకి అనిపిస్తున్నాడు। ఆ రంజాన్ 30 రోజులు ఉపవాసం అయిన తర్వాత ఆ పండుగ రోజు వచ్చింది। ఆ పండుగ రోజు ఆ వాతావరణాన్ని వర్ణించారు। ఇక్కడ ఎలా ఉంది ఆ పండుగ రోజు వాతావరణం అంటే ప్రభాత్ మనే ఎర్లీ మార్నింగ్ సవేరా, ఈ పొద్దునంతా కూడా చాలా ఆహ్లాదకరంగా మనోహరంగా ఉంది। చెట్ల మీదంతా ఒక ఆశ్చర్యకరమైనటువంటి గ్రీనరీ వ్యాపించి ఉంది, పొలాల్లో ఒక రమణీయత కనిపిస్తుంది, ఆకాశం అంతా రెడ్డిష్ గా వ్యాపించి ఉంది। అలాగే సూర్యుడు కూడా ఎలా ఉన్నాడు అంటే ఆ రోజు చాలా ప్రియంగా శీతలంగా ఉన్నాడు। ఈ ప్రపంచానికి ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాడా అన్నట్లుగా ఉన్నాడు। లड़के सबसे ज्यादा प्रसन्न है, ఇక పండుగ వచ్చింది అంటే బచ్చే బహుత్ ఖుష్ రాతే హై, పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు పండుగ వచ్చింది అంటే। ఎందుకని, స్కూల్ ఉండదు ఆ రోజు మెయిన్, నెక్స్ట్ కొత్త బట్టలు వేసుకోవచ్చు, చక్కగా రకరకాల పిండి వంటలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా। సో పిల్లలు అందరికంటే చాలా సంతోషంగా ఉన్నారట। బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గినతే హై, महमूद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे है। పిల్లలు చాలా సంతోషంగా మాటకి ఏం చేస్తున్నారు, జేబులో నుంచి మనీ తీస్తున్నారు, ఆ డబ్బులు లెక్కేసుకుంటున్నారు। మన దగ్గర చిన్నపిల్లలు అంతే కదా, వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి అమ్ముకొని ఏం చేస్తారు, ప్రతిసారి ఎక్కడికన్నా ఉత్సవానికి తిరణాలకు వెళ్ళేటప్పుడు తీసుకొని కౌంట్ చేసుకుంటుంటారు, నా దగ్గర ఇంతున్నాయి అని। అలాగే వీళ్ళు కూడా కౌంట్ చేసుకుంటూ ఉన్నారు। మహమూద్ గినతా హై, మహమూద్ లెక్కిస్తూ ఉన్నాడు। 1 2 10 12 1 2 3 4 అలా 12 వరకు లెక్క పెట్టాడు। उनके पास 12 पैसे हैं। सो महमूद के पास कितने पैसे हैं, 12 पैसे हैं। క్వశ్చన్స్ అడుగుతారు, ఎవరెవరి దగ్గర ఎంత మనీ ఉంది, ఎవరెవరు ఏమేమి కొన్నారు, లెసన్ పర్ఫెక్ట్ గా అంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ 2 మార్క్స్ కి మనం రాయగలుగుతాం। సో महमूद के पास 12 पैसे हैं, मोहसिन के पास 15 पैसे हैं। नेक्स्ट मोहसिन के पास कितने पैसे हैं, 15 पैसे। महमूद के पास 12 पैसे हैं और मोहसिन के पास 15 पैसे हैं। इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयां, बिगुल, गेंद और ना जाने क्या क्या। వీళ్ళు అనుకుంటున్నారు మనీ చూసుకొని లెక్కేసుకొని, మొహమ్మద్ నా దగ్గర 12 ఉన్నాయంటే, మోహసిన్ నా దగ్గర 15 పైసలు ఉన్నాయి అనుకొని ఏమనుకుంటున్నారు, అబ్బా వీటి నుంచి అన్గినత అన్కౌంటబుల్ లెక్కలేనన్ని చాలా వస్తువులు, చీజేమ్ అంటే థింగ్స్, లెక్కలేనన్ని వస్తువులు కొనుక్కోవచ్చు ఈరోజు। ఏంటి అవి, ఖిలౌనే టాయ్స్, బిగ్ మిఠాయియా స్వీట్స్, బిగుల్ విజిల్ పీకా, गेंद बाल और ना जाने क्या क्या, ఏంటేంటి ఏముంటాయి చాలా మనం కొనుక్కోవచ్చు। और सबसे ज्यादा प्रसन्न है हामिद, వీళ్ళందరికంటే కూడా ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు ఎవరు అంటే హామిద్। वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। అబ్బాయి ఎలాంటి పిల్లవాడు, భోలే సూరత్, ఇన్నోసెంట్, చాలా అమాయకమైన, సూరత్ అంటే చేహరా ఫేస్,
అమాయకమైన ముఖం కలిగినటువంటి 4-5 साल का 4 or 5 years ఉన్నటువంటి దుబలా పతలా లడకా తా, బాగా తిన్నగా వీక్ గా ఉన్నటువంటి పిల్లవాడు. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया. వాళ్ళ నాన్నగారు గడిచిన సంవత్సరంలో లాస్ట్ ఇయర్ హైజీకి కలరా బారిన పడ్డారు. అంటే కలరా వచ్చి చనిపోయారు. భేంట్ హో జానా ముహావరా. భేంట్ హో జానా అంటే మరజానా, మరణించడం. పాపం వాళ్ళ నాన్నగారట కలరా వచ్చి చనిపోయారట. और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. పాపం వాళ్ళ అమ్మ ఏమైందో తెలియదు, బాగా వీక్ గా పాలిపోతూ వచ్చింది. సడన్ గా ఒక రోజు ఆవిడ కూడా పరలోక్ సిధారణ. పరలోక్ సిధారణ అంటే మరజాననే ముహావరా. ఈవిడ కూడా ఒక రోజు సడన్ గా చనిపోయిందట. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. పాపం సడన్ గా అచానక్ అంటే అకస్మాత్, సడన్ గా ఇలా ఎందుకు జరిగింది అని ఎవ్వరికి కూడా అర్థం కాల. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. ఇప్పుడు హామిద్ అయితే తన గ్రాండ్ మదర్, దాది అంటే గ్రాండ్ మదర్ నానమ్మ, నాని అంటే అమ్మ వాళ్ళ అమ్మ, అమ్మమ్మ. దాది అంటే నాన్న వాళ్ళ అమ్మ, నానమ్మ అన్నమాట. సో ఇప్పుడైతే తన గ్రాండ్ మదర్ ఒడిలో, నానమ్మ ఒడిలో పెరుగుతున్నాడు, నిద్రిస్తున్నాడు. దాది అమ్మ హామిద్ సే कहती है कि उसके అబ్బా జాన్ రూపాయే కమానే గయే హై. వాళ్ళ గ్రాండ్ మదర్ హామిద్కి ఏమని చెప్తుంటుంది, వాళ్ళ నాన్నగారు డబ్బు సంపాదించడానికి వెళ్ళారు. అమ్మీ జాన్ अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई हैं. ఇక వాళ్ళ అమ్మగారేమో అల్లా యజమాన్ దగ్గర నుండి, వాళ్ళ ఇంటి నుండి తన కోసం మరిన్ని వస్తువులు, చాలా మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్తుండే. అంటే చిన్న పిల్లవాడు కదా, 4-5 years. ఇక చనిపోయారు అన్నా కానీ అబ్బాయికి ఏమి తెలియదు పాపం. అందుకని ఏం చెప్తూ ఉండే తనకి, వాళ్ళ అబ్బాయి బాధపడకుండా ఉండడం కోసం, వాడు మీ నాన్న నీకోసం ఆ డబ్బు సంపాదించడానికి అని వెళ్ళారమ్మా, మీ అమ్మగారేమో నీకు చాలా మంచి వస్తువులు అల్లా దగ్గర నుంచి తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్తూ ఉండేది. ఆశతో బడీ చీజ్ హై. ఆశ అనేది చాలా గొప్ప వస్తువు కదా. అంటే మనకి ఇది వస్తుంది అని ఆశ ఉందనుకో, దానికోసం మనం ఏమైనా చేస్తాం. మంచి జాబ్ రావాలి అని వస్తుంది, నువ్వు బాగా చదివితే అని ఆశ ఉంది, అవి పెట్టారనుకోండి, మనం ఏం చేస్తాము, చదువుకుంటాం. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను ఈసారి మీ డాడీ చెప్తారు, మీ మమ్మీలో మీ డాడీని, నీకు కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే ఈసారి నేను నీకు ఇష్టమైనవి ఏదైనా ఒకటి ఇస్తాను అని చెప్పారనుకోండి, ఆడ అలా కొనిస్తారన్న ఆశతోటి మనం ఏం చేస్తాము, చాలా బాగా చదివి తెచ్చుకుంటాము. సో ఆశ అనేది చాలా గొప్పది. हामिद के पांव से जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. ఇక హామిద్ కాళ్ళకైతే చెప్పులు కూడా, జూతే అంటే చెప్పల్స్, స్లిప్పర్స్, చెప్పులు కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. ఇక తల మీదేమో ఒక పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. దాని అంచు కూడా ఎలా ఉంది అంటే నల్లగా అయిపోయి ఉంది. నెక్స్ట్ పురాణా అంటే ఓల్డ్. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, నయా. విలోమ శబ్ద పురాణాకి విలోమ శబ్దం నయా. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. అయినప్పటికీ కాళ్ళకి చెప్పులు లేవు, కనీసం మంచి బట్టలు లేవు. పండుగ రోజు ఆ పైన పెట్టుకున్నటువంటి ఆ క్యాప్ కూడా, తలకు పెట్టుకున్న క్యాప్ కూడా ఆ జరి అంతా నల్లగా పాత అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ హామిద్ చాలా సంతోషంగా ఉన్నాడు. అభాగిన్ అమీనా అపనే కోటరీ మే బైఠి రో రహీ హై. కానీ ఆ అభాగ్యురాలు, దురదృష్టవంతురాలైనటువంటి అమీనా తన కోటరీ का अर्थ क्या है, छोटा कमरा. చిన్న గది, తన చిన్న గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. आज ईद का दिन है. ఈ రోజు అయితే పండుగ రోజు. और उसके घर में
దానా తక్ నహీ హై. రోజైతే పండగ రోజు, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం తిండి గింజలు కూడా ఒక గింజ కూడా లేదు. లేకిన్ హామిద్ उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. కానీ హామిద్ మాత్రం తన లోపలేమో ప్రకాశవంతంగా ఉన్నాడు, అంటే చాలా సంతోషంగా ఉన్నాడు, బయటేమో ఆశాకి కిరణ్, ఆశ ఏమని ఆ రోజు ఈద్గాహకు వెళ్ళొచ్చు, తిరునాళ్ళకి వెళ్ళొచ్చు, అలాగే వాళ్ళ అమ్మా నాన్న రావచ్చు, వాళ్ళ నాన్న మంచి డబ్బులు సంపాదించుకొస్తాడు, వాళ్ళ అమ్మ ఏమో చాలా తనకి ఇష్టమైన వస్తువులన్నీ తెస్తుంది, ఇలా తనకి ఆశ, ఆ ఆశతో ఉన్నాడు. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल ना डरना. గబగబా లోపల కూర్చొని ఏడుస్తూ ఉంది కదా వాళ్ళ గ్రాండ్ మదర్. వెంటనే హామిద్ తన గ్రాండ్ మదర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్తాడు, దాదీతో చెప్తాడు ఏమని, తుమ్ డర్నా నహీ అమ్మా. డర్ డర్ కా అర్థ క్యా హై, భయం. నువ్వు భయపడవద్దమ్మా. మై సబ్సే పహలే ఆవుంగా, నేను అందరికంటే ముందే వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా, నువ్వు అస్సలు భయపడవద్దు. అబ్బాయిని ఒక్కడనే పంపించడానికి ఆవిడ బాధపడుతుంది అని చెప్పేసి వాళ్ళ నానమ్మని రిక్వెస్ట్ గా చెప్తున్నాడు, నువ్వు అస్సలు భయపడొద్దు నానమ్మ, నేను వెంటనే వచ్చేస్తాను, అందరికన్నా ముందే వచ్చేస్తాను, నువ్వు అస్సలు భయపడవద్దు అని గ్రాండ్ మదర్ కి చెప్పాడు. అమీనా కా దిల్ కచోట్ రహా హై, దిల్ కచోట్నా ముహావరా. दिल कचोटना, इसका अर्थ क्या है, दुखित होना, బాగా బాధపడడం. అమీనా మనసు చాలా బాధపడుతుంది. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. ఆ విలేజ్ లో ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ ఫాదర్ తో పాటు వెళ్తూ ఉన్నారు. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై, కానీ పాపం ఈ హామిద్ కి ఈ అమీనా కంటే ఎవరున్నారు, ఉంది అమీనా ఒకటే కదా. భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. భీడ్ అంటే ఆ క్రౌడ్, గుంపు. తిరునాళ్ళంటే ఎలా ఉంటుంది, అంతా కూడా క్రౌడ్ గా ఉంటుంది కదా, చాలా మంది ఉంటారు. సో ఆ గుంపులో, ఆ క్రౌడ్ లో ఈ చిన్న పిల్లవాడు ఎక్కడన్నా తప్పిపోతే ఏమవుతుంది. తీర్ కోస్ చెలేగా కైసే, ఇదంతా అమీనా ఆలోచించుకుంటుంది. 3 మైళ్ళు నడవాలి, ఎలా. పైరో మే చాలే పడ్ జాయేంగే, కాళ్ళకి బొబ్బలు ఏర్పడతాయేమో. జూతే భీ తో నహీ హై, పాపం వేసుకోవడానికి కాళ్ళకి చెప్పులు కూడా లేవు. వా థోड़ी दूर चलकर उसे गोदी लेगी, लेकिन यहाँ सेवियां कौन पकाएगा. ఒకవేళ తను వెళ్ళింది అనుకోండి, థోड़ी दूर चलकर కొంతసేపు నడిచి ఉసే గోదీ లేగి, వాడిని ఒళ్ళోకి తీసుకునేది. కానీ లేకిన్ యహా సేవియా కౌన్ పకాయేగా, కానీ ఇక్కడ సేమియా ఎవరు చేస్తారు తను వెళ్తే. పైసే హోతే తో, ఒకవేళ తన దగ్గర డబ్బులు ఉంటే లౌటతే సారీ సామాగ్రి జమా కర్కే झटपट బనా లేతి. ఒకవేళ డబ్బులు ఉంటే వచ్చేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు గబగబా అన్ని సామాన్లు తెచ్చుకొని వెంటనే, झटपट అంటే వెంటనే ఫాస్ట్ గా తయారు చేసేది. झटपट बना लेना, इसमें झटपट क्रिया विशेषण. यहाँ तो चीजें जमा करते करते घंटे लगेंगे. ఇప్పుడైతే ఈ వస్తువులన్నీ ఆ కీర్ చేయడానికి, ఆ సేమియా పాయసం చేయడానికి అవసరమైనటువంటి ఆ వస్తువులు సమకూర్చుకోవడానికే గంటలు పడుతుంది. ఈ విధంగా తను ఆలోచించి బాధపడుతూ ఉంది. పాపం అందరేమో వాళ్ళ ఫ్రెండ్స్ తో, వాళ్ళ నాన్నగారితో పాటు వెళ్తున్నారు. ఈ హామిద్కి ఏమో వాళ్ళ ఎవ్వరూ లేరు, అమీనా ఒక్కటే ఉంది. సో అమీనా ఎలా ఉంది, బాధపడుతూ ఉంది. ఒకవేళ కనుక మనీ కనుక ఉంటే తను కూడా వెళ్ళి వచ్చేటప్పుడు తన వెంట ఆ మనీ పట్టుకొని మొత్తం సామాన్ అంతా తెచ్చుకునేది, చక్కగా వెంటనే చేసి పెట్టేది. కానీ తన దగ్గర సామాన్ కొనుక్కోవడానికి మనీ లేదు. తను వెళ్తే ఇక్కడ సేమియా ఎవరు చేస్తారు. కానీ ఒక్కడే పంపిద్దామా అంటే ఆ గుంపులో, ఆ తిరునాళ్ళలో హామిద్ ఒకవేళ తప్పిపోతే ఏమవుతుంది, ఎలా. అలా కాకుండా ఇంకా 3 మైళ్ళు దూరం నడవాలి, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. సో మరి ఎలా నడుస్తాడు పాపం, కాళ్ళకి బొబ్బలు ఏర్పడతాయి కదా అని తను ఆలోచిస్తూ ఉంది. గావ్ సే మేళా చలా, గ్రామం నుంచి మేళా అంటే ఊరేగింపు బయలుదేరింది. ఆరు బచ్చోం కే సాత్ హామిద్ జా రహా థా, పిల్లలతో పాటుగా హామిద్ కూడా వెళ్తూ ఉన్నాడు. शहर का दामन आ गया. दामन का अर्थ क्या है, ఎంట్రన్స్. ఇక ఆ సిటీ టౌన్ యొక్క పట్టణం యొక్క ఎంట్రన్స్ వచ్చేసింది.
सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. ఇక రోడ్ సడక్ అనే రోడ్, రోడ్ కి రెండు వైపులా టూ సైడ్స్ నా కూడా అమీరోं के बगीचे हैं. అమీర్ రిచ్ మ్యాన్, ఆపోజిట్ గరీబ్. ఆ రోడ్డుకి టూ సైడ్స్ కూడా ధనవంతుల యొక్క పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయట. బడి బడి ఇమారతేం, బడి బడి ఇమారతేం, ఇమారతేం బిల్డింగ్స్. సో ఇమారత్ అనేది ఏ లింగం? స్త్రీలింగ శబ్దం. సో ఏకవచన స్త్రీలింగ, బహువచనం ఇమారతే, మకారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి ఏతో వచ్చి డాట్ వస్తుంది. బడి బడి ఇమారతేం, బడి అంటే పెద్ద పెద్ద, స్త్రీలింగ కాబట్టి బడి అని వచ్చింది. బడి బడి ఇమారతే పెద్ద పెద్ద బిల్డింగ్స్. అదాలత్ కోర్ట్, కాలేజ్, క్లబ్, घर హౌస్ ఆది దిఖాయి దేనే లగే. అలా ఎప్పుడైతే ఈ గ్రామం నుంచి బయలుదేరి వెళ్తున్నారో, అక్కడ సిటీకి చేరుకున్నారు, ఆ టౌన్ కు చేరుకున్నారు, ఆ ఎంట్రన్స్ రాగానే వీళ్ళకి ఆ రోడ్డుకి రెండు వైపులా కూడా పెద్ద పెద్ద ధనవంతుల యొక్క తోటలు, గార్డెన్స్, అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్, క్లబ్, కోర్టు, కాలేజ్, హౌసెస్ ఇవన్నీ కూడా కనిపించినాయి. ఈద్గా జానే వాళ్ళకి టోనియా నజర్ ఆనే లగి. ఇక ఆ ఈద్గాహకి ఇంకా చాలా మంది వెళ్తూ ఉంటారు కదా, సో ఆ చాలా మంది వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క సమూహాలన్నీ కూడా, గ్రూప్స్ అన్ని కూడా నజర్ ఆనా ముహావరా. దిఖాయి దేనా, వెళ్ళేటువంటి సమూహాలన్నీ కూడా కనిపించసాగినాయి. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं. ఇక పండుగ రోజు ఎలా ఉన్నారు ఒక్కొక్కరు, ఒకరికి నుంచి ఒకరు ఆడంబరమైనటువంటి బాగా ధనధనాలైనటువంటి వస్త్రాలు, బట్టలు ధరించి ఉన్నారు. సహసా ఈద్గా నజరాయి, అంతలో ఈద్గా కనిపించింది. और उसी के पास ईद का मेला, ఆ దాని దగ్గర ఆ ఈద్గా వద్దే ఆ ఈద్ యొక్క ఉత్సవం. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. ఇక నమాజ్ కంప్లీట్ అవడం తోటే ఈ పిల్లలందరూ ఏం చేస్తారు, తిన్నానికి వెళ్ళి మన గుళ్ళోకి వెళ్ళి రాగానే ఏం చేస్తాము, అందరూ షాప్స్ మీద పడతారు ఎక్కడ ఏమున్నాయా అని కదా. సో అలాగే ఈ పిల్లలందరూ నమాజ్ కంప్లీట్ అయిపోగానే అందరూ కూడా స్వీట్స్, టాయ్స్ షాప్స్ మీద దాడి చేశారు. ఆ ధావా బోల్దేనా మొహావరా. దీనిలో చాలా ముహావరా శబ్దాలు ఉన్నాయి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఒక పక్కన. ధావా బోల్దేనా ఇస్కా అర్థ ఆక్రమణ కర్నా. ధావా బోల్దేనా అంటే ఆక్రమించేది, దాడి చేయడం, ఆక్రమణ కర్నా. హామిద్ దూర్ ఖడా హై, కానీ హామిద్ మాత్రం దూరంగా నిలబడి ఉన్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 पैसे हैं. हामिद के पास कितने पैसे हैं? 3 पैसे हैं. महमूद के पास कितने पैसे हैं? 12 पैसे हैं. और मोहसिन के पास कितने पैसे हैं? 15 पैसे हैं. हामिद के पास 3 पैसे हैं. 3 पैसे ఉన్నాయి హామిద్ దగ్గర. मोहसिन भिष्टी खरीदता है. క్వశ్చన్ అడిగే సమయం ఎవరెవరు ఏమేమి కొన్నారు? मोहसिन क्या खरीदता है? भिष्टी, వాటర్ క్యారియర్ బ్యాగ్, లెదర్ బ్యాగ్, నీటిని మోసుకెళ్ళేటువంటి ఆ బొమ్మను కొన్నాడు. భిష్టి ఖరీదతా హై. నెక్స్ట్ మహమూద్ సిపాహి. మహమూద్ సిపాహి సోల్జర్ బొమ్మ కొన్నాడు. నూరే వకీల్. నూరే అన్ని నేమ్స్. వకీల్ లాయర్ బొమ్మ కొన్నాడు. అలాగే సమ్మి ధోబిన్ వాషర్ ఉమెన్, చాకలావిడ. అది బొమ్మలు కొన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బొమ్మని కొనుక్కున్నారు. ఏమేమి కొనుక్కున్నారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు ఉన్నాయి, ఎవరెవరు ఏమేమి కొన్నారు. బచ్చో किनके पास कितने पैसे हैं और वे क्या क्या खरीदते हैं? मोहम्मद के पास 12 पैसे हैं, मोहसिन के पास 15 पैसे हैं और हामिद के पास 3 पैसे हैं. वे मोहसिन ने बिश्ती खरीदा और मोहम्मद ने सिपाही खरीदा, नूरे ने वकील खरीदा, समी ने धोबी खरीदा. मोहसिन ఏమో బిష్టి కొన్నాడు, అంటే వాటర్ క్యారియర్ బ్యాగ్, తోలు సంచి అన్నమాట, వాటర్ ని మోసుకెళ్ళేది.
అలాగే మొహమ్మద్ సిపాహి సోల్జర్ బొమ్మను కొన్నాడు. నూరే వకీల్ లాయర్ బొమ్మను కొన్నాడు. సమ్మి ధోబిన్ భాషలో ఉన్న బొమ్మని కొన్నాడు. హామిద్ ఖిలోనోं को ललचाई आंखों से देखता है. పాపం చిన్న పిల్లవాడు కదా, సో ఆ బొమ్మలన్నింటినీ కూడా ఎంతో ఆశతోటి చూస్తూ ఉన్నాడు. वह अपने आप को समझाता है मिट्टी को तो है गिरे तो चकनाचूर हो जाए. తనకి తన దగ్గర డబ్బులు లేవు కదా, ఉంది 3 పైసలే. సో తనకి తను నచ్చ చెప్పుకున్నాడు. ఏమని? మట్టియే కదా, మిట్టి అంటే సాయిల్, మట్టి, మట్టియే కదా, గిరే తో చకనాచూర్ హో జాయే, ఒకవేళ కింద పడిపోయినాయి అనుకోండి పిండి పిండి అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి కదా. फिर मिठाइयों की दुकानें आती हैं. ఇక్కడ చూడండి మరి చకనాచూర్ హో జానా ముహావరా. చకనాచూర్ హో జానా అంటే నష్ట భ్రష్ట హోనా, నాశనం అవడం, नष्ट भ्रष्ट होना. खिलौने के बाद मिठाइयों की दुकानें आती हैं. इक टॉयज తర్వాత స్వీట్ షాప్స్ వచ్చినాయి. किसी ने रेवड़ियां ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. అక్కడ కూడా పిల్లలు కొన్ని కొనుక్కున్నారు. కొంతమంది ఒకరేమో రేవడియా అంటే జీడీలు, నువ్వు జీడీలు ఉంటాయి అవి. అలాగే కిసీనే గులాబ్ జామున్, ఎవరొకరేమో గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా, ఒకరేమో బాగా ఫ్రెష్ గా సువాసన వచ్చేటువంటి హల్వా. మోసిన్ कहता है हामिद रेवड़ी ले ले कितनी खुशबूदार है. మోసిన్ అన్నాడు, హామిద్ రేవడి తీసుకో, జీడి తీసుకో, ఎంత సువాసనగా ఫ్రెష్ గా ఉందో. हामिद ने कहा रखे रहो क्या मेरे पास पैसे नहीं है. ఉంటే ఉండని, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అని హామిద్ అన్నాడు. అప్పుడు సమ్మి బోలా, సమ్మి అన్నాడు, 3 ही पैसे तो हैं, 3 पैसे से पैसे में क्या क्या लोगे. 3 పైసలే కదా నీ దగ్గర ఉంది, 3 పైసలతో ఏమేం కొంటావు, ఏమేం తీసుకుంటావు. హామిద్ మౌన్ రహ్ గయా. కానీ పాపం హామిద్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. मिठाइयों के बाद लोहे की चीजों की दुकानें आती हैं. ఇక టాయ్స్ షాప్ తర్వాత ఇనుప కొట్టులు, స్వీట్ షాప్ తర్వాత ఇనుప వస్తువులు ఉన్నటువంటి షాప్ వచ్చింది. కయి చిమటే రకే హుయే హై. అక్కడ చాలా చిమట అంటే పట్టకాలు, ఇలా పట్టుకుంటాం చూడండి, అది ఏదైనా గిన్నెలో పట్టుకుంటారు, లేదా మనం పెనం మీద రొట్టెలు తిరగవేసేటప్పుడు దాన్ని పట్టుకుని తిప్పుతూ ఉంటారు. సో అలాంటి ఆ పట్టకాలు చాలా పెట్టున్నాయి. హామిద్ को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. అప్పుడు హామిద్ కి గుర్తొచ్చింది, నాన్నగారు గ్రాండ్ మదర్ దగ్గర చిమటా లేదు. తవే से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. ఆ పెనం మీద నుంచి రొట్టె తిరగవేసేటప్పుడు చేతులు కాలిపోతూ ఉన్నాయి. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. ఒకవేళ నేను ఆ చిమటా కొని గ్రాండ్ మదర్ కి ఇస్తే ఆవిడ ఎంత సంతోషపడుతుంది. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ జలేంగి. మళ్ళీ ఆవిడ వేళ్ళు కూడా ఎప్పుడు కాలవు. ఎప్పుడైతే ఆ టాయ్స్ షాప్ అయిపోయిన తర్వాత స్వీట్ షాప్ వస్తుంది, స్వీట్ షాప్ తర్వాత ఈ ఇనుప సామాను గోట వస్తుంది. అక్కడ చాలా చిమట పట్టకాలు పెట్టుంటాయి. ఎప్పుడైతే ఆ పట్టకాలను చూశాడో వెంటనే తనకి ఏమనిపించింది, గ్రాండ్ మదర్ దగ్గర చిమటా లేదు కదా, అందుకే ఆవిడ రొట్టెలు తిరగవేసేటప్పుడు చేతులు కాలిపోతూ ఉన్నాయి. ఒకవేళ నేను కానీ ఈ చిమటాన్ని కొని ఆ గ్రాండ్ మదర్ కి ఇస్తే ఇంకెప్పుడు ఆవిడ వేళ్ళు కాలవు కదా. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लोगी और कहेंगी. గ్రాండ్ మదర్ ఆ చిమటాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలోంచి తీసుకొని ఇలా అంటుంది, మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హై. మా నాయనే అమ్మ కోసం చిమటా తెచ్చాడు. హజారోం దుఆయే దేతీ రహేంగి. వేల కొలది ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుంది. ఫిర్ పడోస్ కి ఔరతోం కో దిఖాయేంగి. అంతేకాకుండా ఆ పొడుగున ఉన్నటువంటి ఆ స్త్రీలందరికీ కూడా, పక్క వాళ్ళందరికీ కూడా చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి. ఇక గ్రామం అంతా ఊరంతా చర్చించుకుంటారు. ఏమని, హామిద్ చిమటా లాయా హై, కితనా అచ్చా లడకా హై. హామిద్ వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం చిమటా తెచ్చాడంట, ఎంత మంచి పిల్లవాడు అని ఊరంతా కూడా చర్చించుకుంటారు. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా నేరుగా అల్లా దగ్గరికి చేరుకుంటాయి.
और तुरंत सुनी जाती है ఇక్కడికి చేరుకొని వెంటనే వినిపించబడతాయి. ఇవన్నీ కూడా తను అనుకుంటున్నాడు, గ్రాండ్ మదర్ దగ్గర చెమటా లేదు కదా, నేను తీసుకువెళ్తే పాపం చేతులు కాలవు. అలాగే ఈ చిమటా చూడగానే గ్రాండ్ మదరు గబగబా తీసుకొని మా నాయనే నా కోసం చిమటా తీసుకొచ్చాడు, అమ్మ కోసం, ఎంత మంచి పిల్లవాడు అని వేల ఆశీర్వాదాలు ఇస్తుంది. అంతేకాకుండా తన చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా మా అబ్బాయి నా కోసం ఈ చిమటా తీసుకొచ్చాడు అని చెప్పి అందరికీ చూపిస్తుంది. వాళ్ళు కూడా ఈ ఊరంతా చెప్పుకుంటారు, హామిద్ వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం నానమ్మ కోసం చిమటా తెచ్చాడంట, ఎంత మంచి పిల్లవాడు అని చెప్పుకుంటారు. అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ఈ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు అనేవి నేరుగా అల్లా దగ్గరికి చేరి వినిపించబడతాయి అని తనలో తాను అనుకున్నాడు. హామిద్ నే దుకాందార్ సే పూచా అనుకొని ఆ షాప్ కీపర్ అడిగాడు, యా చిమటా కితనే కా హై, ఈ చిమటా ఎంత ఉంటుంది అని అడిగాడు. చాహ్ పైసే కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైఠ్ గయా. ఆ దుకాణదారు ఏం చెప్పారు, షాప్ కీపరు 6 పైసే అని చెప్పారు. సో ఆ 6 పైసే అని చెప్పగానే ఈ అబ్బాయి చాలా బాధపడ్డాడు. దిల్ బైఠ్ జానా ముహావరా, దిల్ బైఠ్ జానా, ఉదాస్ హోనా యా నిరాశ హోనా. ఎప్పుడైతే ఎందుకని తన దగ్గర ఉంది 3 పైసే కదా, 3 పైసలే ఉన్నాయి, కానీ దాని కాస్ట్ ఎంత చెప్పాడు షాప్ కీపరు, 6 పైసలు చెప్పాడు. ఆ కాస్ట్ వినగానే చాలా బాధపడ్డాడు. హామిద్ నే కలేజా మజబూత్ కర్కే కహా 3 పైసే లోగే. ఏదో గుండె ధైర్యం తెచ్చుకొని 6 పైసలు చెప్పింది 3 పైసలకు అడగాలంటే కష్టమే కదా, సగానికి సగం రేటు. సో గుండె ధైర్యం తెచ్చుకొని చిన్నగా అడిగాడు, 3 పైసలు తీసుకోవచ్చుగా. దుకాందార్ నే బులాకర్ చిమటా దే దియా. ఆ తర్వాత షాప్ కీపర్ పిలిచి ఆ చిమటాని 3 పైసలకు ఇస్తాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. దాన్ని ఈ విధంగా కంధ అంటే షోల్డర్ అన్నమాట, భుజం. ఆ భుజం మీద ఎలా తుపాకీ, బందూక్ అంటే పిస్టల్, తుపాకీ పట్టుకున్నట్టుగా భుజాన్ని పెట్టుకొని ఎంతో గర్వంగా ఆ ప్రౌడ్ గా తను తన ఫ్రెండ్స్ సంగియోం కే పాస్ ఆయా, తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. దోస్తోనే మజాక్ కియా, తను చూసి ఫ్రెండ్స్ అందరూ కూడా మజాక్ కియా, మజాక్ కర్నా ముహావరా. इसका अर्थ है परिहास करना. మజాక్ కర్నా కా అర్థం పరిహాస్ కర్నా, ఎగతాళి చేయడం అన్నమాట. ఆ ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేశారు. ఏమని, యార్ చెమటా క్యూం లాయా పగలే, ఇసే క్యా కరేగా, రే పిచ్చోడా ఈ చెమట ఎందుకు తెచ్చావురా, దీన్ని ఏం చేసుకుంటావు. వాళ్ళందరూ చక్కగా ఏం కొనుక్కున్నారు, ఆడుకునే బొమ్మలు కొనుక్కున్నారు, తినడానికి రకరకాల స్వీట్స్ కొనుక్కున్నారు. పాప హామీద్ ఏం చేశాడు, వాటన్నిటికీ ఆశపడినా కూడా తన దగ్గర డబ్బులు సరిపోలేని కామ్గా ఉన్నాడు. ఎప్పుడైతే చెమటా చూశారో వెంటనే గ్రాండ్ మదర్ గుర్తొచ్చి గ్రాండ్ మదర్ కోసం చెమటా కొంటాడనమాట. దాన్ని చూడగానే ఫ్రెండ్స్ అందరూ ఎదా చేస్తారు, రే పిచ్చోడా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఏం చేసుకుంటావురా ఇది, ఈ చెమటాను ఏం చేసుకుంటావురా అని చెప్పి అడిగారు. घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఇంటికి రావడంతో అమీనా హామిద్ శబ్దం విని, ఆ వాయిస్ విని గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది, తనని తన ఒడిలోకి తీసుకుంటుంది. సాహసా హాత్ మే చెమటా దేకర్ చౌంకి, అంతలోనే ఆ అబ్బాయి చేతిలో ఏముంది, చెమటా ఉంది. ఆ చెమటాను చూడగానే ఉలిక్కి పడుతుంది. యా చెమటా కహా సే లాయా, ఈ చెమటా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు. మైనే మోల్ లియా అమ్మా, దానికి ఏం చెప్పాడు హామిద్, నేను దీన్ని కొన్నానమ్మా. మోల్ లేనా ముహావరా, మోల్ లేనా ఇస్కా అర్థ హై ఖరీదనా, నేను దీన్ని కొన్నానమ్మా అని చెప్పాడు. కితనే పైసే మే, ఎన్ని పైసలకి, 3 పైసే దియే, 3 పైసలు ఇచ్చాను. అమీనా నే అపనే మాతే పర్ హాత్ రఖా, మాతే అంటే నుదురు, ఓరెడ్. అమీనా తన నొదిటి మీద అయ్యో అన్నట్టు చేయబెట్టింది. వాహ్ అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి బోలి, ఆవిడ నిట్టూరుస్తూ అయ్యో అనుకుంటూ చెప్పింది. యా కైసా బేసమజ్ లడ్కా హై కి దోపహర్ హుయి కుచ్ ఖాయా నా పియా. ఇది ఎంత మూర్ఖుడు, ఎంత అమాయకుడు, తెలివి తక్కువ వాడు,
చెమట తెచ్చాడేంటి చెమట सारे मेले में तुझे और कोई चीज ना मिली जो या लोहे का चिमटा उठानाया ఆ తిరణాల మొత్తం నీకు ఇంకేం వస్తువులు కనిపించలేదా ఈ ఇనప చెమట తీసుకొని వచ్చావు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి పాపం మధ్యాహ్నం అయిపోయింది ఆ చిన్న పిల్లవాడు తను అంత దూరం నడిచెళ్ళాడు కానీ ఏమి ఇచ్చిన 3 పైసలు పెట్టి చిమటా కొనుక్కొచ్చాడు తనకంటూ ఏమి తినలేదు తాగలేదు తాగకుండా తన కోసం చిమటా తెచ్చాడే పాపం ఆ పిల్లవాడు తినొచ్చు కదా అని కోపం అనమాట అందుకని తను మధ్యాహ్నం అయింది ఏమీ తినలేదు తాగలేదు నీకు ఆ తిరునాళ్ళలో ఏం కనిపించలేదా ఇంకా ఈ వినుప వస్తువు ఒకటి పట్టుకొచ్చామని గట్టిగా అనింది హామిద్నే అపరాధీ భావసే కహా దానికి హామిద్ తప్పు చేసిన వాళ్ళలాగా అన్నాడు తుమ్హారీ ఉంగలియా తవే సే జల్ జాతీ థీ యా ముझसे देखा ना जाता था అమ్మా చిన్నగా అన్నాడు తప్పు చేసిన వాళ్ళలాగా తలంచుకొని నీ వేళ్ళు ఆ పెన్నం తవ్వ అంటే ప్యాన్ ఆ ప్యాన్ మీద నుంచి రొట్టెలు తిరగవేస్తే కాలిపోతూ ఉన్నాయి వాహ్ ముझसे देखा ना जाता था అమ్మా అది నేను చూడలేకపోతున్నానమ్మా इसलिए मैं इसे लेवालाया అందుకే దీన్ని నేను తీసుకొని వచ్చాను అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల గయా ఆ మీనా యొక్క కోపం వెంటనే స్నేహంగా ప్రేమగా మారిపోయింది వాహ మూక స్నేహ థా అది మూగ స్నేహం ప్రేమ మార్మిక ప్రేమ థా జో రస్ ఔర్ స్వాద్ సే భరా రసాస్వాదాలతో నిండినటువంటి ఆ రహస్యమైన లోపల దాగి ఉన్నటువంటి ప్రేమ बच्चे में कितना त्याग कितना सद्भाव और कितना विवेक है సాధారణంగా 4-5 సంవత్సరాల పిల్లలంటే ఏం చేస్తారు బొమ్మలు కొనుక్కోవాలనో లేదా స్వీట్స్ కొనుక్కోవాలని అనుకుంటారు కానీ ఈ అబ్బాయి మనసులో వాటేటిని కూడా ఆశ పడినప్పటికీ కూడా ఆ బొమ్మలే కదా పగిలిపోతాయి ఊరికి వేస్ట్ అయిపోతాయి అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆ పట్టకాన్ని చూశాడో తన గ్రాండ్ మదర్ ని దృష్టిలో పెట్టుకొని ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేసి తన కోసం కొనుక్కొచ్చాడు కాబట్టి ఈ పిల్లవాడిలో ఎంత త్యాగము ఎంత సద్భావన అంటే మంచి భావాలు और कितना विवेक है ఎంత వివేకవంతుడు दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा ఇతరులు ఆ టాయ్స్ కొనడము లేదా ఆ స్వీట్స్ తినడము చూస్తే ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడి మనసు ఎంత ఆకర్షించిపోయి తప్పించి ఆశపడి ఉండొచ్చు वहां भी अपने बुढ़िया दादी की याद बने रही అలాంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గర డబ్బులుండి మనం ఎక్కువ డబ్బులుండి మనం కొనుక్కొని మిగిలితే డబ్బులు కొనుక్కరావడం అది వేరే విషయం కానీ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఉండి పిల్లలు స్వీట్స్ కొనుక్కుంటున్నా టాయ్స్ కొనుక్కుంటున్నా ఆశగా చూశాడే కానీ తనకు మాత్రం కొనుక్కోలేదు తన గ్రాండ్ మదర్ కోసం చిమటా తెచ్చాడు అలాంటి పరిస్థితుల్లో కూడా గ్రాండ్ మదర్ కి చిమటా తేవడం అనేది చాలా గొప్ప విషయం అలాంటి విషయం గ్రాండ్ మదర్ గుర్తుకు వచ్చాను ఆ టైంలో కూడా అబ్బాయికి అమీనా కా మన్ గద్గద్ హో గయా అదంతా ఆలోచించి అమీనా మనసు గద్గద్ హో గయా మన్ గద్గద్ హో జానా मुहावरा में కూడా मन गदगद होना और मन पुलकित होना या అధిక ప్రసన్న హోనా మిక్కిలి సంతోషపడడం అన్నమాట అధిక ప్రసన్న హోనా మనసు పులకించిపోవడం లేదా ఎక్కువగా సంతోషపడటం మిక్కిలి సంతోషించింది आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती తన ఆంచల్ అంటే కొంగు చాచి హామిద్ని దగ్గరికి తీసుకుంటుంది ఆశీర్వదిస్తుంది అలాగే తన కళ్ళ నుంచి పెద్ద పెద్ద కన్నీటి బొట్లని కాలుస్తుంది అంటే ఆనంద బాష్పాలని కాలుస్తుంది హామిద్ ఇస్కా రహస్య క్యా సమझता ఈ రహస్యాన్ని ప్రేమని హామిద్ ఎలా అర్థం చేసుకోగలడు పాపం చిన్న పిల్లవాడు కదా సో తనకి ఎలా అర్థమవుతుంది ఇదంతా ప్రేమచంద్ కి కహానీ పర్ ఆధారిత కహానీ హై యహ్ ఈద్గాహ్ సమస్యనా అర్థమైందమ్మా ఇది ఎక్కువగా కూడా పెద్దవాళ్ళ పట్ల ముస్లిం వాళ్ళ పట్ల కానీ మన ఇంట్లో ఉండేటువంటి వృద్ధుల పట్ల కానీ భక్తి అలాగే ప్రేమ అలా మొదలైన భావాలను తెలియచేయమని చూపించమని మనకి పిల్లలకి ఇచ్చినటువంటి పాఠం ఇది समझ गए।